వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేసేందుకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కంకణం కట్టుకుంది. 18, 19వ తేదీల్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో దీనికి సంబంధించి ఒక సమ్మిట్ నిర్వహణ చేపట్టింది. 18వ తేదీ పూర్తయింది, 19వ తేదీ పూర్తి కావాల్సి ఉంది. 18వ తేదీ మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళి ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. ఆయన చెప్తున్నది ఒకటే, గ్రీన్ ఎనర్జీ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ రెడీ కావాలి. దానికి మీరు ఏ పరిశోధనలు చేస్తారో, లేకపోతే ఎటువంటి ఆవిష్కరణలు చేస్తారో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి, నా సహకారం ఎప్పుడు మీకు ఉంటుందని క్లియర్ చేశాడు. అయితే గ్రీన్ ఎనర్జీకి సంబంధించి జాతీయ ప్రాజెక్టుతో కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లింకప్ అయ్యి పని చేయడానికి నిర్ణయించుకుంది. ఒకటే యూనివర్సిటీ చెప్తున్నది ఏంటంటే, ఒక మంచి గ్రీన్ ఎనర్జీని తయారు చేయడం ద్వారా పొల్యూషన్ లేకుండా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొల్యూషన్ లేని ఒక ఎనర్జీని తయారు చేయాలంటే అది గ్రీన్ ఎనర్జీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆ వైపుగా అడుగులు వేద్దాం. మనకు ప్రధానమంత్రి నుంచి సహకారం ఉంది, అట్లాగనే రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి సహకారం ఉంది. వీళ్ళ సహకారంతో మేము ముందడుగు వేస్తామని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళు ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగానే అడుగులు ముందుకు వేస్తున్నారు. వీళ్ళు చేయబోయే ఆవిష్కరణలలో ప్రధానమైనవి ఏంటంటే, ఒకటి హైడ్రోజన్ మిషన్తో టైఅప్ కావడము, అంటే కేంద్ర హైడ్రోజన్ మిషన్తో టైఅప్ కావడము, అట్లాగనే పరిశోధనలు చేయడం. ఈ పరిశోధనల ద్వారా ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ వ్యాలీగా ఎట్లా రూపొందిస్తాము, ఏ విధంగా చేయొచ్చు, ఏ రంగాలలో గ్రీన్ ఎనర్జీని మనం సాధించవచ్చు అనేది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు చేపట్టినటువంటి ప్రధానమైనటువంటి ఒక ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో భాగంగానే ఈ 2 రోజుల పాటు సమ్మిట్ కార్యక్రమం మొదలైంది. ముఖ్యమంత్రి కూడా మంచి సహకారాన్ని అందించడంతో పాటు ఈ విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించినటువంటి సీఈఓను, ఎండీని ఇద్దరిని పిలిపించి వారితో డిస్కస్ చేసి యూనివర్సిటీకి ఎటువంటి సహకారం కావాలో విద్యుత్ శాఖ నుంచి కానీ, విద్యుత్ రంగం నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ మీరు నాకు తెలియచేయండి, వాళ్లకు కావాల్సిన సహకారాన్ని మనము అందిద్దాం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమము విజయవంతమై ముందుకు వెళ్ళేటట్టు మనం చర్యలు తీసుకుందామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడంతో పాటు, దేశంలో గ్లోబల్ వార్మింగ్ రాబోతున్నది, దీన్ని మనము అరికట్టాలంటే మనకు ఒక్కటే మార్గం గ్రీన్ ఎనర్జీ తప్ప రెండవది లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడంతో పాటు యూనివర్సిటీలో జరుగుతున్న ఆవిష్కరణలను ఆయన సపోర్ట్ చేయటము, మరింత ముందుకు కొనసాగించాలని చెప్పేసి చెప్పడం అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం.